మాకు కంపల్సరీ మీరు టీచర్ని అసైన్ చేయాలి ఎవ్రీడే. ఇప్పుడు అది ఆటోమేట్ చేయమన్నా అంటే మధ్యాహ్నం భోజనం వాళ్ళు కొంచెం టేస్ట్ చేసి బాగుందని వాళ్ళు అప్రూవ్ చేయాలి, బాగాలేకపోతే రిజెక్ట్ చేయాలి. ఎందుకంటే ఇంత పెద్ద వ్యవస్థ ఉన్నప్పుడు ఒకరోజు అటు ఇటు అవ్వచ్చు, కానీ ఆహారం బాగాలేనప్పుడు పిల్లలు పెడతాం కరెక్ట్ కాదు. నాణ్యమైన ఆహారం పెట్టాలి, క్వాలిటీ ఉన్న భోజనాలే పిల్లలకు పెట్టాలి. అది ఈ ప్రభుత్వ విధానం. సో అది మీరు చాలా జాగ్రత్తగా ఫాలోఅప్ చేయాలి, మీరు జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకో కానీ మీ దగ్గర మధ్యాహ్నం భోజనం కొంచెం ఇంప్రూవ్ అవ్వాలి. చూడండి, టీచర్లే 75% బాగుంది అంటున్నారు, పేరెంట్ ఫీడ్బ్యాక్ 80%. కొంచెం ఫోకస్ చేయాలి. అంటే మీరు చూసుకొని మీరు మిడ్ డే మీల్ నేను ఆశించినంత క్వాలిటీలో లేరు, సో అది మీరు చూసుకోండి. కలెక్టర్ గారు పిల్లల ఎనీమియా ఉంది సార్, కొంచెం జాగ్రత్తగా మానిటర్ దాన్ని. దిస్ విల్ హ్యావ్ లాట్ ఆఫ్ లాంగ్ టర్మ్ హెల్త్ అవుట్కమ్స్. మీరు కూడా హెల్త్ డిపార్ట్మెంట్ కోఆర్డినేట్ చేసి కలెక్టర్ గారితో మాట్లాడి క్రిటికల్ హెల్త్ పారామీటర్స్లో ఎనీమియా అనేది ఎస్పెషల్లీ గర్ల్స్లో ఉంటుంది. సో వాళ్ళ సైకిల్ ఉన్నప్పుడు బీ వెరీ కేర్ఫుల్, ఎందుకంటే దిస్ విల్ లీడ్ టు లాంగ్ టర్మ్ గ్రోత్ ఇష్యూస్. ఇప్పటి నుంచే జాగ్రత్తగా శ్రద్ధ పెట్టాలి. డ్రాప్అవుట్ మీ దగ్గర ఎక్కువ ఉంది, 6.14% డ్రాప్అవుట్స్ ఉంది. డ్రాప్అవుట్ అంటే ఏ పాఠశాలలు